హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 12వ తేదీన 3 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు ఇంటిని పూర్తి చేసి తాళాలైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులకైతే ఇవ్వబోతున్నారనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందాయి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అలానే ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి 3 సెంట్ల స్థలం, 2 సెంట్ల స్థలానికి సంబంధించి వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోల రూపంలో అప్డేట్స్ అనేవి అందుతాయి. సో మీరు ఒకసారి మన ఛానల్ చూడండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే, ఈ నెల 12వ తేదీన దాదాపు ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు నిన్నటి రోజునే రావడం జరిగింది. సో అయితే నేను వీడియో అనేది ఈరోజు చేస్తున్నాను అనమాట. సో జూన్ 12వ తేదీన 3 లక్షల గృహాలు పంపిణీ అని చెప్తున్నారు చూడండి. సామూహిక గృహాలకు ఇక్కడ ప్రవేశాలకు సంబంధించి కార్యాచరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తికి చర్యలు అయితే చేస్తున్నారనమాట. ఇప్పటికీ 1.95 లక్షల గృహాలు నిర్మాణాలు అయితే పూర్తయిపోయినాయి. వివిధ దశల్లో వచ్చేసి 1,05,000 వరకు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. సో పని చేయనటువంటి సిబ్బందికి సోకాజ్ నోటీసులు కూడా వెళ్తున్నట్లు సమాచారం అయితే అందించారు. అయితే ఫ్రెండ్స్, మీరు గమనించే ఉంటారు, ఈ యొక్క జూన్ 12వ తేదీన ఇవ్వబోతున్నటువంటి 3 లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలుగా అయితే చెప్పవచ్చు అనమాట. సో గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇంటి నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేసినవి, సో వాటిని పూర్తి చేస్తుందన్నమాట ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. అదేవిధంగా వారికి సంబంధించి ఎక్స్ట్రాగా అమౌంట్ కూడా పే చేస్తామని చెప్పింది గతంలో వార్తలు అయితే వచ్చాయన్నమాట. సో మీరు గమనించే ఉంటారు, మీ యొక్క చుట్టుపక్కల కనుక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేస్తున్నట్లు మీరు గమనించే ఉంటారనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 10 నాటికి 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ అనేది విధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినటువంటి ఈ నేపథ్యంలో జూన్ 12న ఒకేసారి అన్ని గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు తాళం చెవులు అందించే దిశగా ప్రణాళికలు రూపొందించింది గవర్నమెంట్. అయితే ప్రభుత్వం వచ్చాక గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఒక్క భారీ కార్యక్రమం చేపట్టలేదు. గతంలో 2 సార్లు ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు చేయాలని సంకల్పించిన వివిధ కారణాలతో వాయిదాలు అయితే పడినట్లు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అనేక అవకాశాలను కల్పించింది. పక్కా ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వము అందరికీ కూడా 1.80 లక్షల రూపాయలు అందించినట్లయితే, అంటే 1,80,000 రూపాయలు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు సాయాన్ని అందించేందుకు 2,50,000 రూపాయలకైతే పెంచడం జరిగిందనమాట. దీంతో పట్టణాల్లో మరియు గ్రామాల్లోని ఈ యొక్క గృహ నిర్మాణాలకు అదనపు సాయాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా ఎస్టీల్లో చెంచులకు, అంటే ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి చెంచులకు సంబంధించి గృహ నిర్మాణానికి ముందుకొస్తే వారికి 1,00,000 రూపాయలు, ఎస్టీ ఎరుకుల, యానాది మరియు సామాజిక లబ్ధిదారులకు సంబంధించి 75,000 రూపాయల వరకు సో అందించే దిశగా అదనపు సాయాన్ని అయితే ఇస్తామని చెప్పిందనమాట. అలానే ఎస్సీలకు, బీసీలకు సంబంధించి 50,000 రూపాయల చొప్పున అదనపు ఆర్థిక సాయాన్ని నేరుగా వారి యొక్క ఖాతాలకే జమ చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి అదనపు సాయాలపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారితో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితిని అయితే ఏర్పడడం జరిగిందనమాట. సో దీంతో అధికారులు, సిబ్బంది వివరాలు తెప్పించుకొని వారిపై క్రమశిక్షణ చర్యలకు ఇక్కడ మనకు అవకాశం అయితే ఇచ్చినట్లు తెలుస్తోందన్నమాట. సో ముఖ్యంగా ఈ పనుల్లో ఎవరైతే జాప్యం చేసినటువంటి అధికారులకు షోకాజ్ నోటీసులు అయితే పంపించినట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా షోకాజ్ నోటీసులు అయితే వెళ్ళినట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారు. ఇకపోతే ఆప్షన్ 3 ఇల్లు పూర్తి చేయలేమని చెప్తుందండి గవర్నమెంటు. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలను మాత్రం పూర్తి చేయలేమని గృహ నిర్మాణ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 2 ఇళ్ల నిర్మాణాల వరకు ఏదో ఒకటి చేస్తాం. అంటే ఇక్కడ ఆప్షన్ 3 అనేటివి అసలే స్టార్టింగ్ లెవెల్లో లేనటువంటి ఇల్లు అనమాట. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనేటివి. సో ఇక్కడ ఏం జరిగిందంటే గోడల నిర్మాణాల వరకు ఉన్నటువంటివి, కొన్ని స్లాబ్ల వరకు ఉన్నటువంటివి అవన్నీ కూడా ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 2 కిందకైతే వస్తాయి. ఆప్షన్ 3 అనేటివి పని అసలే స్టార్ట్ చేయకుండా జస్ట్ ఒక స్థలం అనేది కావలం మాత్రమే ఉన్నటువంటి ఇళ్లను మాత్రం మేము పూర్తి చేయాలని చెప్తున్నారు. సో ఈ పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు కాంట్రాక్టులు ఎవరు కూడా ముందుకు రావడం లేదని పలువురు వాపోతున్నారు.
సో వారిని బతిమిలాడో భయపెట్టో ఒప్పందాలు కుదుర్చుకున్న వారితో ఇళ్ల నిర్మాణాలు చేయించలేకపోతున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో పనులు అయితే జరుగుతున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తోంది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను మాత్రమే పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇకపోతే రీసెంట్గా మనము కొన్ని అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరిగిందనమాట గ్రామ వార్డు సచివాలయాల్లో. సో ఈ యొక్క పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద అయితే ప్రభుత్వ ఉచిత స్థలానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. ఒక 3 to 4 months బ్యాక్ అయితే జరిగిందనమాట. సో మీలో ఎవరైనా సరే అప్లికేషన్ కనుక చేసినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇంటి స్థలాల కొరకు ఎప్పుడు అప్లికేషన్స్ రావచ్చు అంటే జూన్ నెలలో రావచ్చు. ఎందుకంటే ఈ జూన్ నెలలోనే మనకు ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు అనేటివి పూర్తి చేస్తారు కాబట్టి సో మరొక లక్ష్యంతో అయితే ముందుకైతే వెళ్తారనమాట. అప్పుడు ఈ యొక్క ఫ్రీ ల్యాండ్స్ అనేటివి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. అలానే మీరు ఇక్కడ మరొక సమాచారం అయితే చూడవచ్చు. మంగళగిరిలో త్వరలో 2వ దశ ఇళ్ల పట్టాలు పంపిణీ. సో మనకు ఏప్రిల్ నెలలో అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే మొదటి దశ ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేశారనమాట. సో అక్కడ సెలెక్టెడ్ ఆ యొక్క నియోజకవర్గంలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకైతే ఇళ్ల పట్టాలు అయితే అందించారు. సో వారిలో ఇప్పుడు 2వ విడతలో 2500 ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక సమాచారం పక్కకు వస్తుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి 3 లక్షల ఇంటి నిర్మాణాలను కూడా సో మరోవైపు అయితే ప్రభుత్వం ముందుకైతే తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇంటి పట్టాలు మరియు ఇళ్లకు సంబంధించిన వివరాలు అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉన్నాయన్నమాట మనం వీడియో చేస్తున్నటువంటి సమయానికి. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది అందించండి. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా ఫాలోఅప్ చేసి నేను మీకు వీడియోస్ అనేటివి తీసుకురావడం జరుగుతుందన్నమాట. డైలీ కూడా న్యూస్ పేపర్లను చదువుతాము. సో డైలీ కూడా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటిని క్రాప్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు కొంచెం అప్డేటెడ్గా ఉండవచ్చు. ఓకే, ఈ పలానా స్కీమ్ గురించి మాకు తెలుసు అనే విధంగా మేము అవగాహన వచ్చేటట్లయితే మారుస్తాం. ఎలా అంటే సో ఈ విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేయడం. ఓకేనా? సో ఇదనమాట ఫైనల్గా ఇంటి పట్టాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా ఇళ్ల పంపిణీకి సంబంధించి ఉన్నటువంటి సమాచారం. ఇందులోని సమాచారం మీకు వర్తిగా ఉంటే అదేవిధంగా ఇక్కడ అసంపూర్తిగా నిర్మిస్తున్నటువంటి ఇల్లు మీవి కనుక ఉన్నట్లయితే ఒకసారి లైక్ చేసుకోండి. అలానే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంటి స్థలాలకు సంబంధించి ఎవరైనా రీసెంట్గా గ్రామవార్డు సచివాలయాల్లో అప్లికేషన్స్ అనేవి చేసుకొని ఉన్నారా లేదనేది. ఎందుకంటే ఇక్కడ మా సచివాలయంలో అడిగితే ఇంకా అప్లికేషన్స్ అనేవి తీసుకోలేదని చెప్తున్నారు. సో ఒక 4 నెలల బ్యాక్ అయితే ఖచ్చితంగా అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ సమాచారం నిజమా కాదా అనేది నేను మీకు తెలుసుకోవడం కొరకు మిమ్మల్ని అడుగుతున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.